ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 3వ వాక్య భాగం చదువుకుందాం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఆమేన్. ఈ మాట అందరూ నాతో చెప్దాం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ఇది వాగ్దానం. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ 2024 సంవత్సరానికి మన షమ్మా మినిస్ట్రీ కొరకే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. యేసు నామములో ఈ వాగ్దానం మన సంఘ పరిచర్య పట్ల నెరవేర్చబడునుగాక. సో ఒక సేవకునిగా నేను కోరుకుంటూ ఈ ప్రారంభ రోజే, ఈ ఉదయకాలమే దైవ సన్నిధిలో కూర్చున్న మీ అందరి పట్ల యేసయ్య ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. సో యెషయా ప్రవక్త గ్రంథాలని మనం చదువుతున్నప్పుడు, ఈ ప్రవచన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ టోటల్లో మొత్తం 66 పుస్తకాలు మనకు కనబడతాయి. యెషయా గ్రంథంలో కూడా 66 బుక్స్, 66 అధ్యాయాలు కనబడతాయి. యెషయా గ్రంథానికి చరిత్రకారులు పెట్టిన పేరేమిటంటే మినీ బైబిల్. ప్రారంభం నుంచి 39 వరకు చరిత్ర ఉంటుంది. ఆ తర్వాత నుంచి వాగ్దానాలు ఎక్కువగా యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మీ కుటుంబాలకి, సంఘ పరిచర్యకి దేవుడిచ్చే ఈ వాగ్దానం ఏమిటంటే, జనములు, ప్రజలు నీ దగ్గరికి వస్తారు. ఒక సేవకునిగా ఈ సంఘ పరిచర్య గురించి ప్రార్థించినప్పుడు ప్రభు అంటారు, జనములు, ప్రజలు నీ వెలుగునకు వస్తారు. అలాగే ఇక్కడ మీలో చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, చదువు, ఇట్లాగా జీవనాన్ని కొనసాగిస్తున్న మీ కుటుంబాల్లో కూడా తప్పకుండా దేవుడు మీరు అడుగుపెట్టిన ప్రతి చోట మీ వెలుగులోనికి అనేకుల్ని తండ్రి నడిపించునుగాక. సో మాటిచ్చిన దేవుడు తప్పకుండా దాన్ని నెరవేర్చడానికి శక్తి, సామర్థ్యత కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. సంపూర్ణంగా ఆ వాగ్దానం మన పట్ల దేవుడు ఖచ్చితంగా డెఫినెట్లీ జరిగిస్తారు ప్రభు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూస్తున్నా సరే దేవుని మాటను అనేకులు సరిగ్గా విశ్వసించలేని పరిస్థితుల మధ్యలో ప్రజలు ఉన్నారు. ఏ వ్యక్తి అయితే దేవుని వాగ్దానాన్ని నమ్ముతారో వారి ఎడల ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అమూల్యమైన వాగ్దానాలు, దేవుని వాగ్దానములన్నీ కూడా మన పట్ల అవును అన్నట్లుగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ వెలుగులోనికి ప్రజల్ని తండ్రి నడిపించునుగాక. యేసయ్య అన్నారు కదా, నేను లోకానికి వెలుగుగా ఉన్నాను. అలాగే మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు చెప్పాడు. నన్నడుగు, జనములు నీకు స్వాస్థ్యంగా భూదిగంతాల వరకు సొత్తుగా ఇస్తానని, నీ ప్రాణమునకు ప్రతిగా ఆత్మలు ఇస్తానని ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. ఈ వాగ్దాన సందేశంలో తప్పకుండా మీ కుటుంబాల పట్ల ఈ ప్రామిస్ యేసు నామములో నెరవేర్చబడునుగాక. వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఎంత కాలం నుంచి ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాను, ఏ మాత్రం నాకు డెవలప్మెంట్ లేదు అని కృంగిపోతున్న మీతో ప్రభు చెప్తున్నాడు, యేసు నామములో జనాల్ని దగ్గరికి దేవుడు తీసుకొచ్చునుగాక. నీ వ్యాపారం అభివృద్ధి చెందునుగాక. సో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి జీవితంలో కూడా నీవే అనేకులకి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో దేవుడిని నిలబెట్టునుగాక. సో చదువుకుంటున్న పిల్లలు కూడా నా భవిష్యత్తు ఏంటి అని కలవరపడుతున్న వారి జీవితంలో కూడా నీవే ఒక వెలుగుమయముగా మార్చబడదువుగాక. సో ప్రతి విషయంలో మీ కుటుంబాల్లో
తప్పకుండా ఈ వాగ్దానం సంఘపరంగా మీ వ్యక్తిగత జీవితాల్లో యేసు నామములో నా ప్రభు జరిగించునుగాక. సో యేసయ్య ఇక్కడ అంటారు, జనములు అంటే ప్రజలు నీ వెలుగునకు వస్తారు. యేసయ్య జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ వరల్డ్ అని చెప్పారు. ఆయన లోకానికి వెలుగు కనుక ఆయన ఎక్కడున్నా, కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నా ప్రజలు వచ్చేవారు. సముద్ర తీరాన మీటింగ్ పెట్టినా అక్కడికి ప్రజలు వచ్చేవారు. ఒక ఇంట్లో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నా అక్కడికి ప్రజలు వచ్చేవారు. అరణ్యంలో ఉన్న ఎక్కడున్న ప్రభు దగ్గరికి ప్రజలు వస్తూనే ఉండేవారు. కారణం ఏమిటంటే ఆయన లోకానికి వెలుగుగా ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి ప్రజలు వచ్చారు. ఈ రాత్రి కూడా ప్రభు చెప్తున్నాడు, నీ వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చేతి పనులైనా, చదువైనా, జీవన విధానం ఏదైనా సరే ఒక వెలుగుమయంగా ఉండాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు. దేవుడు కూడా చెప్తున్నాడు, నీ వెలుగునకు ప్రజలు నేను తీసుకొస్తాను. ఎప్పుడు అనంటే నువ్వు వెలుగుతూ ఉంటే జనాలు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తారు, నీ వెలుగునకు వస్తారు. నువ్వు ఎప్పుడైతే వెలుగుగా ఉంటావో నీ దగ్గరికి ఆటోమేటిక్గా ప్రజలను దేవుడు తీసుకొస్తాడు. చాలామంది ఆత్మీయ జీవితాలు చీకటిమయమై ఉండడం వల్ల అనేకులు ఆత్మీయ స్థితి వారు వెలుగుమయముగా లేకుండా పోతుంది. ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నేను వెలుగుమయముగా ఉంటే నా దగ్గరికి అనేకులు వస్తారని నువ్వు మాట్లాడావు కనుక నా వీధి వాళ్ళు కదిలి ప్రభు దగ్గరికి వచ్చేటట్లుగా నన్ను ఒక వెలుగుగా మార్చు అని నువ్వు ప్రార్థించగలిగితే నీ వీధికి నిన్ను ఒక వెలుగుగా దేవుడు మార్చునుగాక. నీ ప్రాంతానికి దేవుడు నిన్ను ఒక వెలుగుగా మార్చునుగాక. బ్రాంచి సంఘాల్లో విశ్వాసుల గురించి సేవకులు ఎన్నో రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వాగ్దానం ప్రభు చెప్తున్నాడు, నీవు వెలుగుతూ ఉంటే నీ వెలుగునకు తండ్రి ప్రజల్ని నడిపించునుగాక. చూడండి, వెలుగు ఉన్న చోట ఎన్నెన్నో కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఒక నాణ్యం పోగొట్టుకున్న ఒక స్త్రీ, 10 నాణాలు ఉన్నాయి ఆమె దగ్గర, పోగొట్టుకున్నది ఒక్కటే. ఎప్పుడైతే ఆ పోగొట్టుకున్న నాణ్యం ఎప్పుడు దొరికిందంటే దీపాన్ని వెలిగించి వెతికినప్పుడు ఆ పోగొట్టుకున్న నాణ్యం దొరికింది. నేను ఆశిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను 2023 సంవత్సరంలో నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావో ఈ సంవత్సరం ప్రారంభ రోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు మరలా వెలిగించబడితే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకుందువుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. సో తప్పకుండా నీ జీవితమే ఒక వెలుగుమయముగా ఉంటే ప్రజలు నీ యొద్దకు వచ్చేటట్లుగా ప్రభు చేస్తారు. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దేవుడు ఆయా చోట్ల ఒక్కొక్క ఉపకరణాలను నియమిస్తూ వచ్చాడు. ఆవరణం దగ్గరికి వెళ్ళినప్పుడు బలిపీఠం, ఇత్తడి గంగాలు ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోకి వెళితే ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంటే ఆ దీపవృక్షంలో 7 దీపాలు ఉంటాయి. ఆ 7 దీపాలు ఎప్పుడు కూడా ప్రద్వీపాలుగా వెలుగుతూ ఉంటాయన్నమాట. సో ప్రత్యక్ష గుడారంలో ఆ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు దేవుడు సంచరిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ రాత్రి ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను, ఇంతకాలము ఒకవేళ చీకట్లో నువ్వు బ్రతికావేమో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో నీవే ఒక వెలుగుగా మార్చబడితే నీ దగ్గరికి దేవుడు ప్రజావాహిని నడిపించునుగాక, అద్భుతాలు ప్రభు జరిగించునుగాక. దైవజనులు యేసన్న గారు ఒక ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికని ప్రార్థన చేయడానికని పిలిస్తే వెళ్ళారట. సేవకులు ప్రార్థన చేయడానికని పిలిచారు, వాళ్ళు వెళ్ళారు. అన్నను పిలిచారు, అన్నతో పాటు రాజకీయ నాయకులను కూడా పిలిచారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాల్లో అన్నిటిలోనూ ఉంటారు, ఇటు దేవుళ్ళలోనూ ఉంటారు, అటు లోకంలో కూడా ఉంటారు ప్రజలు. సేవకుల్ని పిలిచారు,
రాజకీయ నాయకులను కూడా పిలిచారు. పిలిచి, పాస్టర్ గారు మీరు మాత్రం వాక్యం చెప్తారు, కానీ ఈ ఇల్లు ఓపెనింగ్ మాత్రం మా ప్రియతమ నాయకుడు ఆయన చేతే ప్రారంభిస్తాం అని అంటే, సరే కొత్త కదా అని అన్న సరే అట్లా సైలెంట్గా ఉన్నారట. ఆ రాజకీయ నాయకుడు ఆ ఇంటిని ప్రారంభిస్తూ దీపాన్ని వెలిగిస్తూ, అలా రిబ్బన్ కట్ చేస్తూ దీపాన్ని వెలిగిస్తూ అన్నారట. ఈ దీపం ఎలా వెలుగుతుందో ఈ ఇంటి వాళ్ళు ఈ ఇంటికి అలాగ వెలుగొచ్చునుగా, కానీ ఆ దీపాన్ని వెలిగించి ఆ రిబ్బన్ కట్ చేసి అలా వెళ్ళినప్పటికీ దీపం మారిపోయిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. కారణం ఏమిటంటే ఆ దీపాన్ని వెలిగించింది ఎవరు? అది మన దీపాన్ని వెలిగించింది ఎవరో కాదు, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. చప్పట్ల కొడుతూ యేసయ్యకి మహిమ. సో మన దీపాన్ని వెలిగించింది ఆయన కనుక నీవు వెలుగుమయముగా ఉంటే నీ దగ్గరికి ప్రజలు వస్తారు. మారని మాట వినని మీ భర్త ఈ సంవత్సరం మార్పు చెందబోతూ ఉన్నాడు. మాట వినని నీ పిల్లలు మార్పు చెందబోతూ ఉన్నారు. తిరుగుబాటు చేసే బిడలు మార్పు చెందబోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే నువ్వు వెలుగుతూ ఉంటే నీ వెలుగులోనికి దేవుడు అనేకులు నడిపించబోతున్నాడు. నువ్వు వెలగకుండగా నీ దీపమే ఆరిపోయి ఉంటే నీ వెలుగులోనికి ఎవరు రాలేరు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు వెలుగుతూ ఉంటే ఆ వెలుగులోనికి అనేకులు వస్తారు. ఈ 2024 సంవత్సరం తప్పకుండా యేసయ్య ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. సో ఇది వేకుజాము వెలుగు వస్తూ ఉంది, వేకుజాము సమయం కాబట్టి కొన్ని మాటలు మీకు చెప్తాను. చాలామందికి వాగ్దానాలంటే చాలా ఇష్టం. 31st వాచ్ నైట్ సర్వీస్కి వస్తూ ఉంటారు. నాకు ఒక మంచి వాగ్దానం వస్తే బాగుండని దండం పెట్టుకుంటారు. వాగ్దానం అంటే చాలా ఇష్టం చాలామందికి. ఇట్లాగే మీలాంటి ప్రార్థన ఆసక్తి కలిగిన వాళ్ళు ఇట్లాగ వస్తూ ఉంటుంటే ఆ రోడ్డు మీద ఒక వ్యక్తి నిలబడి, ఇదేంటి ప్రజలు తండోపతండాలుగా వెళతా ఉన్నారు ఏంటని పక్క ఆయన్ని కదిపి అడిగితే, ఏం లేదు ఈరోజు వాగ్దానాలు చర్చిలో పంచుతారు, ఇది వాగ్దాన కూడిక, వాగ్దానాలు పంచుతారు. వాగ్దానం అంటే ఏంటి అని అడిగాడు. వాగ్దానం అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అది జరిగిపోతుంది అంతే అన్నాడు. సరే అనుకుని ఆ వ్యక్తి దొంగోడు, ఇంకేముంది మనసులో అనుకున్నాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, నాకు ఒక మంచి వాగ్దానం వస్తే బాగుండని అని అనుకుని మనసులో ఈ దొంగతనానికి వెళ్తున్నాను, ప్రభువా మాకు మంచి వాగ్దానం కావాలి అని అనుకుని మనసులో అనుకుని దొంగతనానికి వెళ్ళటానికి ప్రారంభించాడు. వెళుతూ ఉంటుంటే ఆ ఇంటి గోడ పైనే ఒక వాగ్దానం రాయబడి ఉంది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా, చెప్పండమ్మా, బయట నిలవనేలా లోపలికి రమ్ము. ఇన్విటేషన్ గోడ మీదే ఉంది. ఇక మనోడు ఇంకెక్కడ కుదురు ఉంటాడు, అలాగూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినట్టునే మనం విశ్వాసులు ఎంత గొప్పవాళ్ళు అంటే, తలుపుల మీద వాగ్దానం, కిటికీల మీద వాగ్దానం, బీరువా మీద వాగ్దానం, అవసరమైతే ఇంకెక్కడైనా వాగ్దానం అంటిస్తూ ఉంటారు. వెళ్ళిన వెంటనే తలుపు మీద వాగ్దానం ఉందన్నమాట, నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను, దాన్ని ఎవడూ వేయనేరడు. ఇంకేముంది వాగ్దానం. ఇంక వెళ్ళాడు లోపలికి. అక్కడ కిటికీ మీద రాయబడి ఉంది, నువ్వు జాగ్రత్తగా వెతికిన ఎడలా కనుగొందువు. వాగ్దానము. వెతికేతా ఉన్నాడు. అక్కడ బీరువా మీద వాగ్దానం రాయబడి ఉంది, ఇనప గడియలు విరగొట్టుము, ఎత్తడి తలువులు పగలగొట్టుము, అంధకారములో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. వాగ్దానం. నేను అంటున్నాను, వాగ్దానం అంటే ఏదో అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని చోట్ల మీరు చూడండి, జెండా పండుగకి జెండాలు కట్టినట్టుగా వేలాడదీస్తుంటారు, కోడిని కట్టినట్లుగా. మీకు ఏది నచ్చితే వెళ్ళిపోయి ఆ దండం పెట్టుకుని తెచ్చుకోవాలి. వ్యక్తిగతంగా కాదు, సంఘం అంటే మీరే కదా. మనందరికీ ఒక వాగ్దానం, యేసు నామములో నువ్వు వెలుగుమయముగా ఉంటే నీ వెలుగులోనికి అనేకులు వచ్చుదురుగాక.
నీవే అనేకులకి వెలుగిచ్చే దీపముగా మార్చబడదుగాక. సో దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, జనములు నీ వెలుగులోనికి వస్తారు ఈ సంవత్సరం. ఎప్పుడో తెలుసా? నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు. క్యాండిల్ చూడండి, వెలుగుతూ ఉంటూ కరిగిపోతూ ఉంటుంది. అది వెలగాలంటే కరిగిపోతూ అనేకులకు వెలిగిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభ రోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభా గత సంవత్సరం అంతా ఏదో ఆర్డినరీ బిలీవర్ లాగా ఉన్నాను, ఏదో వచ్చానా కూర్చున్నానా వెళ్ళిపోయానా ఇట్లా భక్తి చేశాను, అట్లా కాకుండా నా జీవితాన్ని వెలుగుమయంగా చేయండి, ఆ వెలుగులోనికి అనేకులు నడిపించండి అని నువ్వు కోరుకుంటే తప్పకుండా ఈ వాగ్దానం నీకు సొంతమగునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లించండి. రైట్. నా ప్రశ్న, జనములు నీ వెలుగునకు వచ్చేదరు ఎప్పుడు అంటే నువ్వు వెలుగుతూ ఉంటే. మరి నువ్వు వెలగాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే ఒక 7 ప్రాముఖ్యమైన సందర్భాలు నేను సిద్ధపరిచాను. ఈ ఉదయకాలం 4 చెప్తాను, జనవరి 1 ఉదయకాలం మిగిలిన 3 చెప్తాను. అదైనా మీరు మెలకుగా ఉంటేనే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సో దేవుడు అంటాడు, జనములు నీ వెలుగునకు వస్తారు అంటే నువ్వు వెలుగుతూ ఉంటే ప్రజలు నీ దగ్గరికి వస్తారు. నీ వ్యాపారమైన ఉద్యోగమైన అంత వెలుగుమయంగా ఉంటుంది. ఒక సంఘం వెలగాలి, ఒక సేవకుడు వెలగాలి, ఒక విశ్వాసి వెలగాలి, అనేకుల్ని వెలిగించాలి. నువ్వు వెలగాలి అంటే ఏం చేయాలో ఈ ఉదయకాలం 4 మాటలు చెప్తాను, చదవండి. మొట్టమొదటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి, నువ్వు వెలగాలి అంటే ఏం చేయాలి అని అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్య భాగం చదువుదాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. సో నువ్వు వెలగాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే యేసయ్యను వెంబడించాలి. అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి, యేసయ్యను వెంబడించాలి. యేసు రక్తమే జయమంటున్నారు. యేసయ్యను వెంబడించాలి. యేసయ్య లోకానికి వెలుగుగా ఉన్నాడు, జీవపు వెలుగు ఆయన. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక వెలుగై ఉంటాడు. జనాలు నీ దగ్గరికి రావాలి, నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలంటే మొదట నువ్వు వెలగటం ప్రారంభిస్తే ఆ వెలుగులోనికి అనేకుల్ని దేవుడు తీసుకొస్తాడు. నీ భర్త అయినా నీ పిల్లలైనా ఎంత కఠినాత్ములైనా ప్రభు నీ దగ్గరికి తీసుకొస్తాడు. నువ్వు వెలగాలి అంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే యేసయ్యను వెంబడించాలి. ఆత్మీయ జీవితంలో చాలామంది యేసయ్యను వెంబడించే రీతి ఆయా విధాలుగా ఉంటుంది. యేసయ్యను వెంబడించే విధానం వాళ్ళకి నచ్చినట్లుగా, వారు మెచ్చినట్లుగా యేసయ్యను ఫాలో అవుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉంటుంటే లోకంలో లోక సంబంధులు ఎంతో మందిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సినిమా యాక్టర్ని ఫాలో అయ్యేవారు ఉన్నారు, సినిమా హీరోయిన్ని ఫాలో అయ్యేవారు ఉన్నారు, రాజకీయ నాయకుల్ని ఫాలో అయ్యేవారు ఉన్నారు, క్రికెట్ స్పోర్ట్స్ మ్యాన్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక యేసయ్యని మోడల్గా తీసుకుని ఆయన లోకానికి వెలుగు, జీవపు వెలుగు, ఆయన్ని నేను వెంబడిస్తే ఖచ్చితంగా నా జీవితం వెలుగుమయమై ఉంటుంది అని యేసయ్యను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడిచే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. యేసయ్య అంటారు, నేను మీకు మాదిరి ఉంచి వెళ్ళాను. ఎవరైతే యేసు ప్రభుని ఆదర్శంగా మాదిరిగా తీసుకుంటారో, ఆ అడుగు జాడల్లో నడుస్తారో వాళ్ళు నిజంగానే వెలుగుమయంగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వారి పిల్లలు యేసు నామములో దీవెనకరంగా మార్చబడుదురుగాక. సో నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగై ఉంటారని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్నాళ్ళు మీరు ప్రభుని వెంబడించిన రీతి కంటే ఈ క్రొత్త సంవత్సరం ఈ మొదటి రోజు
దైవ సన్నిధిలో మీరు తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నేను వెనక్కి తిరగకుండా నేను వెంబడిస్తాను. శిష్యుల జీవితాన్ని మీరు చూడండి, వలలు విడిచి ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. వాళ్ళ స్థితి పరివర్తన, పరిపూర్ణమైన మార్పు వాళ్ళలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెనక్కి తిరగకుండా క్రీస్తు ప్రభునే మోడల్గా పెట్టుకుని ఆదర్శంగా ఉంచుకుని ఆయన అడుగు చాడలో నడుస్తూ ఆయన నువ్వు వెంబడించగలిగితే ఖచ్చితంగా నీ జీవితాన్ని ఒక వెలుగుమయముగా ప్రభు చేస్తాడు. అప్పుడు నీ వెలుగునకు అనేకులు వస్తారు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం నా తండ్రి మీలో ఒక్కొక్కరికి దయచేయునుగాక. బైబిల్ గ్రంథాల్లో మీరు చూస్తే రూతు జీవితం మన గురించి మాట్లాడుతూ రూతుతో బోయాసు చెప్తూ ఉంటాడు, ఇదిగో అక్కడ యవనస్తులు ఉన్నారు, యవనస్తుల్ని నువ్వు ఫాలో అవ్వద్దు. చేను కోసేవారు నడతలు కనిపెట్టి వారిని వెంబడించు. నీ ఎదుట ఎవరు కనబడితే వాళ్ళని నువ్వు ఫాలో అయిపోకూడదు. ప్రస్తుతంలో క్రైస్తవ్యంలో కూడా ఫాలోవర్స్ వచ్చేసారు. వ్యక్తుల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ జీసస్ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువగా కనబడుతుంది. రూతుతో చెప్తున్నాడు, నువ్వు అక్కడ యవనస్తులు వెంబడించొద్దు, చేని కోసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నువ్వు వెంబడించాలి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎలీషా ఏలియాను వెంబడించిన విధానం, గిల్గాల్కి వెళ్తే గిల్గాల్కు, బేతెలుకి వెళ్తే బేతెలు, యోర్దానికి వెళ్తే యోర్దాను, ఎరుకోకి వెళ్తే ఎరుకో, ఎక్కడికి వెళితే అక్కడికి ఏలియాను ఎలీషా వెంబడిస్తూ వచ్చాడు. 2 పాళ్ళ అభిషేకం తన మీద నిలిచింది. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 రకాల అద్భుతాలు ప్రభు కోసం చేయగలిగాడు. సో వెంబడించడంలో నిజంగానే ఇన్ని దీవెనలు దాగి ఉన్నాయి. శిష్యుల జీవితం కూడా వెంటనే తమ వలలు విడిచి ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని గురించి మీకు చెప్తాను. పౌలు నిజంగానే దేవుణ్ణి వెంబడించిన విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. శిష్యులు కూడా చేయలేని అద్భుతమైన సేవ పౌలు చేయగలిగాడు. పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను అన్యజనులకు ఒక వెలుగుగా చేశాను, నువ్వు నన్ను వెంబడించు అన్న వెంటనే పౌలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే సమర్పణతో వెంబడించాడు. నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తము చేయగలను అనే తీర్మానాలతో వెంబడించాడు. ప్రభువే తన కుడి ప్రక్కన నిలిచి బలపరిచి తన జీవితాన్ని ఒక వెలుగుమయముగా చేశాడు. ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు హింసకుడు, హానికరుడైన పౌలు దమస్కు దారిలో వెళుతూ ఉన్నప్పుడు ఒక వెలుగు అతన్ని తాకింది. తన జీవితం ఎలా మారిపోయిందంటే అన్యజనులకు ఒక వెలుగుగా మారిపోయాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఆ మాట చదివిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 47వ వాక్య భాగాన్ని మనం చదివితే అక్కడ శ్రేష్టమైన మాట పౌలు గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. చదవండి. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. నిన్ను అన్యజనులకు ఒక వెలుగుగా ఉంచాను. పౌలు జీవితం అన్యజనులకు ఒక వెలుగుగా మార్చబడ్డాడు. కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభుని వెంబడించిన రీతి అంత ఆశ్చర్యకరంగా ఉంది. దైవ సన్నిధిలో పౌలు నా జీవిత కాలం అంతా నా అతిశయము క్రీస్తే అని, సిలువనందే నా అతిశయం అని, జీవించువాడిని నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాను అన్నట్లుగా పౌలు ప్రతి విషయంలో దేవుణ్ణి మోడల్గా పెట్టుకుని ప్రభునే ఫాలో అవుతూ వచ్చాడు. అందుకే పౌలు అన్యజనులకు వెలుగుగా మార్చబడ్డాడు. నేను కోరుకుంటున్నాను, నీ వీధిలో ఉన్నవాళ్ళు ఇంకా మార్పు చెందలేని అన్యజనులకు నీవే ఒక వెలుగుగా మార్చబడదుగాక. నీ వెలుగులోనికి అన్యజనులు ప్రభు సన్నిధికి వచ్చెదురుగాక. తప్పకుండా నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభువా ఎంతో కాలం నుంచి నేను భక్తి చేస్తూ ఉన్నానయ్యా,
నా వీధిలో వాళ్ళు ఇంకా అన్యజనులుగానే ఉన్నారు, నన్ను ఒక వెలుగుగా మా వీధికి చేయండి, నేను అన్యజనులకు వెలుగుగా ఉండినట్లుగా నువ్వు చేస్తే ఆ వెలుగులోనికి ప్రజలు వస్తారయ్యా అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను అన్యజనులకు వెలుగుగా మార్చునుగాక. బైబిల్ గ్రంథంలో హిజ్కియా జీవితం కూడా వెంబడించుట్లో ఎక్కడ వెనక్కి తిరగలేదండి. మీరు చూడండి, ఆ మాట కూడా చదివిస్తాను. రాజుల 2వ పుస్తకం 18వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని మీరు చూస్తే, హిజ్కియా అతడు వెంబడించుట్లో వెనక్కి తిరగలేదు. ఫాలో అయ్యే విషయంలో అస్సలు పొరపాటుని కూడా వెనక్కి తిరగలేదు. ఈరోజు చాలామంది ప్రారంభంలో చాలా యాక్టివ్గా ఉంటారు. కాలం గడుస్తున్నప్పుడు, రోజులు గడుస్తున్నప్పుడు రాను భక్తిలో వెనక్కి పడిపోతూ ఉంటారు. వెంబడించుట్లో నువ్వు ఫాలో అవుతున్నది మనుషుల్ని కాదు, సాక్షాత్తు నీ కొరకు కల్వరి గిరిలో గొల్గతా కొండపై త్యాగం చేసి ప్రాణాన్ని అర్పించిన ప్రభువుని నువ్వు ఫాలో అవుతున్నావు. కాబట్టి వెంబడించే విషయంలో వెనక్కి అడుగులు వేయొద్దు. ఈ సంవత్సరం నువ్వు ప్రారంభ రోజు తీర్మానం చేసుకోవాలి, ప్రభా నా జీవితం వెనక్కి వెళ్ళకూడదు, మునుపటి కంటే అధికమైన కృప నాకు కావాలని నువ్వు కోరుకోవాలి. ఆమెన్ చెప్పండి. సో నీ ఆత్మీయ జీవితం వెంబడించే విషయంలో వెనక్కి వెళ్ళొద్దు. ఈరోజు చాలామంది పిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు కూడా భక్తి విషయాల్లో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఓ చిన్న సందర్భం మీకు చెప్తాను. చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. ఒక కుర్రోడు వచ్చి పక్కన అంకుల్ని అడుగుతూ ఉన్నాడు, ఏమండి టీ తాగుతానండి, ఒక 20 రూపీస్ ఇవ్వండి, టీ తాగుతానండి, ఒక 20 రూపీస్ ఇవ్వండి అని. వాళ్ళని చూస్తూ ఉంటుంటే జాలి కలుగుతుంది. అడుక్కుంటా ఉన్నాడు, ఏమండి 20 రూపీస్ ఇవ్వండి, టీ తాగుతానండి, 20 రూపీస్ ఇవ్వండి అని. ఈ డబ్బులు ఇచ్చి ఆయన అంటాడు, నీకు 20 రూపీస్ ఇస్తాను కానీ టీ 10 రూపీసే కదా, టీ టైంలోకి వెళ్ళినా 10 రూపీసే ఉంది, నీకు 20 రూపీస్ ఎందుకురా? అలా కాదండి, నాకు నా గర్ల్ ఫ్రెండ్కేనండి. అవునా, నీకు గర్ల్ ఫ్రెండా? నీకు గర్ల్ ఫ్రెండ్ రా? ఎప్పుడురా? నీకు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్? నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాతే భిక్షకుండా అయిపోయింది అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. సో చాలామంది వెంబడించవలసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మధ్యలో ప్రేమ, వ్యవహారము వాళ్ళ ఆత్మీయ జీవితం డైవర్ట్ చేసేస్తూ ఉంది. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీతో, వెంబడించట్లో వెనక్కి తిరగొద్దు, వెనక్కడుగు వేయొద్దు, లోతు భార్య వల్ల వెనక్కి వెళ్ళొద్దు. ఈ సంవత్సరం నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభు నేనొక వెలుగుగా ఉంటే నా వెలుగులోనికి అనేకులు వస్తారయ్యా. మన షమ్మ కుటుంబాల్లో, సమ్మ విశ్వాసుల కుటుంబాల్లో ఒక అక్క రావటం ప్రారంభం ఒక్కరే వచ్చేవారు. దేవుడి దయ వల్ల ఆమె ద్వారా 30 కుటుంబాలు వెలిగించబడ్డాయి. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి 30 కుటుంబాలు వెలిగించబడ్డాయి. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నువ్వు మరలా వెనక్కి వెళ్ళొద్దు, వెలుగుమయంగానే ఉండు. అన్యజనులకు నిన్ను వెలుగుగా ప్రభు నియమిస్తూ ఉన్నాడు. పౌలు వలె దేవుని కోసం సాక్షిగా బ్రతకటానికి ఒక వెలుగుమయమైన జీవితం యేసయ్య నీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేనండి. చాలామంది లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నారు. దేవుని మీద ఆ వెలుగు కిరణాలు మీ మీద పట్టకుండా సాతానుగాడు వెలుగు దూత వేషం వేసుకుని మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. మీరు మంచి విశ్వాసులే, ఆత్మీయులే, దైవికమైన భక్తులు ఎదుగుతున్న వాళ్ళే, కానీ సాతానుగాడు వెలుగు దూత వేసుకుని మిమ్మల్ని, మీ మనస్సుల్ని త్రిప్పేస్తూ ఉన్నాడు. ప్రభువు మీద పెట్టవలసిన కాన్సెప్ట్ అంతా, మనసంతా కూడా లోకం వైపుకి వెళ్ళేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఎలాగో చెప్తాను. ఒక సేవకులు
ఒక ఇంటికి ప్రార్థన చేయడం అని హౌస్ విజిటింగ్ వస్తారు కదండి. క్రొత్త సంవత్సరం మీ అందరి ఇంటికి వస్తాను, దేవుడికి స్తోత్రం. సేవకులు గృహాలు దర్శిస్తూ ప్రార్థన చేయడానికని వస్తూ ఉంటారు. సరే, ఆ ఇంటికి ప్రార్థన చేయడానికని సేవకులు వెళ్ళారు. వెళితే ఆ ఇంట్లో సేవకుడు అడుగు పెడుతూ ఉన్నప్పటికే భర్త గారు అక్కడ కుర్చీ వేసుకుని పేపర్ చదువుతూ ఉన్నాడు. సర్వసాధారణంగా పేపర్ చదివేవాళ్ళు ఇంటికి యజమాని మెయిన్ పేజీలో ఏం పడ్డదో చూసుకుంటాడు అన్నమాట. ఆయనకి మెయిన్ పేజీ కావాలి ఆయనకి. ఇక అక్కోళ్ళు అయితే వసుంధర పేజీ కావాలి వాళ్ళకి, వసుంధర కావాలి వాళ్ళకి. అంటే వసుంధరమ్మ గారు అంటే ఆవిడ కాదు, మోయ్ పేపరు వసుంధర కావాలి. ఇక యవనస్తులైతే వాళ్ళకి క్రికెట్ సినిమాలు కావాలి. ఆయన పేపర్ చదువుకుంటా ఉన్నాడు మాట. పేపర్ చదువుకుంటా ఉంటుంటే అన్న ప్రైజ్లాడన్నా అని పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి హౌస్ విజిటింగ్కి వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ అన్న రెండన్నా అని కుర్చీ వేసాడు. పాపం పాస్టర్ గారు కూర్చున్నారు, మాట్లాడుతూ 2 నిమిషాలకే ఆ ఇంట్లో కోడిగుడ్లు, కుళ్ళిపోయిన కోడిగుడ్లు స్మెల్ వచ్చేస్తూ ఉంది. ఆ ఇల్లంతా కుళ్ళిపోయిన కోడిగుడ్లు స్మెల్ వస్తూ ఉంది. పాపం 5 నిమిషాలు ఓపిక పట్టుకున్నాడు సేవకుడు. తప్పదు కదండి మరి, ఇంకా వెళ్ళిన తర్వాత ఎంత కష్టమైన ఓపిక పట్టుకోవాలి, ఇంక తప్పదు. సరే, ఓపిక పట్టుకుని అలాగ ఉన్నా సరే వెంటనే అడిగారు మాట, అన్న ఏంటి అసలు ఇంట్లో ఎక్కడో కుళ్ళిపోయిన కోడిగుడ్లు స్మెల్ వచ్చేస్తూ ఉంది, ఏంటన్నా ఇల్లంతా అలా ఉంది అని అంటే, అన్న మీ సిస్టర్ ఉన్నారు కదా, మీ సిస్టర్ అంటే వాళ్ళ వైఫ్, మీ అక్కగారు ఉన్నారు కదా అన్న, వసుంధర పేజీలో ఎక్కడో చదివిందంట, కుళ్ళిపోయిన కోడిగుడ్లు తలంతా అంటుకుంటే మున్సిపల్ చీపిరి గట్టు ఉంటుంది చూసావా, అంత పొడవ వచ్చేద్దంట జుట్టు. టెక్నిక్ పేపర్లో వసుంధర పేజీలో కట్ చేసి పెట్టిందన్నా. మీరు ఒక్క పూటకే భరించలేకపోతున్నారు. 6 నెలల నుంచి ఇదే బాధ నాది. స్తోత్రం చెప్పండి. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమందికి వెంబడించవలసిన యేసయ్య ముందు ఉండడు, వ్యర్థమైన వాటికి టైం పాస్ చేసుకుంటారు. ఖాళీ దొరికితే వేస్ట్ వాటి వైపుకి ఫోకస్ పెడతా ఉన్నారు. దేవుడు నీకు 24 గంటల సమయం ఇచ్చాడు, నిన్ను ఒక అన్యజనులకు వెలుగుగా మార్చునుగాక. నువ్వు యేసయ్యనే గురిగా పెట్టుకుని ఆయన్ని వెంబడిస్తే ఖచ్చితంగా నీ వెలుగులోనికి ప్రజలు వస్తారు. యేసు నామములో అట్టి కృప అనుగ్రహించబడునుగాక. ఇక రెండో విషయానికి వస్తున్నాను. సెకండ్ వన్, నువ్వు వెలగాలి, వెలుగుతేనే నీ వెలుగులోనికి అనేకులు వస్తారు. వెలగాలంటే మొదటి మాట చెప్పాను, యేసయ్యను వెంబడించాలి. సో రెండో మాటలకు వస్తున్నాను. సెకండ్ వన్, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్య భాగం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతరమేమీయూ లేదు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. సెకండ్ వన్, నువ్వు వెలగాలి, అప్పుడే నీ వెలుగులోనికి అనేకులు వస్తారు. వెలగాలి అంటే ఏం చేయాలయ్యా అని అంటే, మొదటిగా మీకు చెప్పాను, యేసయ్యను వెంబడించాలి. రెండవదిగా ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తూ ఉంటుంటే సహోదర ప్రేమ అనండి ఒకసారి. సహోదరుని ప్రేమించాలి. సహోదర ప్రేమ నీలో ఉండాలి. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతను యందు ఏ చీకటి లేదు. ప్రియులారా, మనకిచ్చిన సహోదరులు, మన ఇంట్లో మన కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు, సహోదరులు. వీళ్ళెవరండి? అన్నదమ్ముల బిడ్డలండి, ఆ అన్నదమ్ముల బిడ్డలండి అని మాట్లాడు సహోదరులు. మనము భౌతికంగా మన కుటుంబాలను మనం చూస్తున్నప్పుడు మనకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధులు ఉన్నారు. సో సంఘంలో కూడా దేవుడు ఆత్మీయ బంధువుల్ని ఇచ్చాడు. స్తోత్రం. రక్త సంబంధం కంటే ఆత్మీయ బంధం చాలా విలువైందండి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
సహోదర ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. ఆ వెలుగులోనికి ప్రజలు ఖచ్చితంగా వస్తారు. సంఘంలో ప్రతి విశ్వాసితో సహోదర ప్రేమ కలిగిన మనసు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒక్క వ్యక్తి నలుగురికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ముందు వెనకాల తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఒకసారి చెప్పండి. అన్న కెమెరా అన్న ఒకసారి వాళ్ళని చూడు. అసలే నిద్రపోవడానికి ప్రయత్నాలన్నీ కూడా ఏమంటున్నారు, వెళ్ళిపోతున్నానని చెప్తారా? గట్టిగా చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్. సరే సహోదర ప్రేమ. ఒక తల్లి బిడలం కాకపోవచ్చు, కానీ ఒక తండ్రి రక్తం చేత మనం అందరం కడగబడ్డాం. సహోదర ప్రేమ ఏ గుండెల్లో ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పుడు వెలుగుతూ ఉంటాడండి. సాతానుగాడు చేసే పని ఏమిటంటే నిన్ను వెలుగుమయంగా ఉండనివ్వకుండా ప్రేమ చల్లారిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ప్రస్తుత సంఘాల్లో అనేకుల విశ్వాసుల కుటుంబాల్లో వ్యక్తిగత జీవితంలో సహోదర ప్రేమకు చోటు ఇవ్వనివ్వట్లేదు సాతానుగాడు. బైబిల్ చెప్తుంది కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. సహోదర ప్రేమ ఎప్పుడైతే మన మధ్యలో ఉంటుందో మనం అందరం వెలుగుతూ ఉంటాం. ఆ ఐక్యతను చూసి అనేకులు వీళ్ళేంటారు బాబు, షమ్మా వాళ్ళంటే ఇలా ఉండాలి. సో నిజంగా అన్యజనులు చెప్తా ఉంటారు, నిజ సంఘం అంటే వాళ్ళదండి బాబు, ఏ కార్యక్రమం అని ఎంత చక్కగా కలిసిమెలిసి చేసేసుకుంటారు. మా బంధువులు కూడా, మా మామయ్యలు కూడా చాలా సందర్భాల్లో నీకేంటి బాబు, నీతో పాటు 500 మంది ఉన్నారు, దేవుడికి స్తోత్రం. సో నీకేంటి బాబు, ఈ ప్రేమానురాగాలు దేవుడు మన మధ్యలో అనుగ్రహించాడు. ఈ ప్రేమ అంతము వరకు మనం కాపాడుకుందాము గాక. ప్రేమ దోషాలన్నిటినీ కప్పేస్తుంది. కొన్నిసార్లు అందరూ అర్థం చేసుకునే వాళ్ళే ఉండరు కుటుంబాల్లో. ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ఇట్లాంటి ప్రేయర్స్, న్యూ ఇయర్, క్రిస్మస్ అండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు సంఘాల్లో విశ్వాసుల యొక్క మనస్తత్వాలని మనం చూస్తూ ఉంటాం. ఒక ఆయన అంటాడు, వంకాయ జీడిపప్పు వేద్దాం అంటాడు. వంకాయ జీడిపప్పు దురదలో చేస్తున్నాయి, మటన్ అంటాడు. ఇంకొక ఆయన, మటన్ రేట్ ఎక్కువైపోయింది, చికెన్ రోజు ఇంక అంత మాటలు ఏదైనా పన్నీర్ కూర వేస్తాంలే. సో ఇట్లాగా వాళ్ళ మధ్యలోకి ఆ కారణం ఏంటంటే కర్రీ ప్రాబ్లం. సో వాళ్ళకి ఆ కూర దగ్గర సమస్య స్టార్ట్ అయింది. నేనంటే చిన్నవి గత కాలాల్లో చిన్నవే వేటిని మనసులో ఉంచుకోకుండా యేసయ్య రక్తంతో కడగబడిన మనకి ఒక కుటుంబ బంధాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. సహోదర ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. ఆ వెలుగులోనికి ప్రజలు వస్తారు. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది సంఘంలో. చాలా ఈ ఐక్యతను మనం కాపాడుకుంటే ఈజీగా మన ప్రాంతాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టడానికి, ఈ జీవిత కాలంలోనే కొన్ని ఆత్మలు సంపాదించి ప్రభు పాదాల దగ్గర పెట్టడానికి మనమందరం ఐక్యతను కాపాడుకుందాము గాక. మీరు అదే యోహాను పత్రికలో 3:14 చదివితే, మొదటి యోహాను పత్రిక 3:14 చదివితే, సహోదరుని ప్రేమించువారు మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నారు. మరణములోంచి జీవములోకి దాటి ఉన్నారంట. మీరు అదే యోహాను పత్రిక 4:20లో చూస్తే, ఎవడైనను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అవుతాడు. కనపడే సహోదరుని ప్రేమించకపోతే కనపడిన దేవుణ్ణి ఏమని ప్రేమిస్తాం? కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుమయమైన మన జీవితం సహోదర ప్రేమ
ఏ కుటుంబంలో ఏ వ్యక్తి జీవితాల్లో నిలిచి ఉంటుందో ఆ వ్యక్తి ద్వారా ఆత్మలు పట్టబడుదురుగాక, ఆ వ్యక్తి ద్వారా వెలుగు ఉదయించునుగాక, ఆ వ్యక్తి ద్వారా అనేకులు కదిలించబడుదురుగాక. దావీదు, యోనాతాను. వాస్తవంగా దావీదు ఎవరు? ఒక గొర్రెలు కాసుకునే కాపరి. యోనాతాను ఎవడు? రాజు కుమారుడు, రాజు కొడుకు, యువరాజు. వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్యలో స్నేహబంధం సెట్ అవ్వకూడదు. బాబు, నీ స్టేటస్ వేరు, నా స్టేటస్ వేరు. నేను గొర్రెలు కాసుకునే కాపరి, నువ్వు రాజు కొడుకువి. సో ఏ రోజు కూడా యోనాతాను రాజు కొడుకులాగా ప్రవర్తించలేదు. నేను నీకు సహకారిగానే ఉంటాను. వాళ్ళిద్దరి మధ్యలో స్నేహ బంధం ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ప్రేమ బంధం అట్లా నిలిచిపోయింది. ఒకరోజు యోనాతాను యుద్ధంలో పోరాటంలో చనిపోయిన తర్వాత దావీదు యోనాతాను గురించి ఏడుస్తూ ఒక మాట అంటున్నాడు. చూడండి, ఆ మాట చదివిస్తాను. ఆ సమూయేలు 2వ పుస్తకం 1:26 చూడండి. ఆ మాట చదువుతున్నప్పుడు యోనాతాను గురించి దావీదు పలుకుతున్న మాటలు ఇవి. నా సహోదరుడా యోనాతాను, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీవు నాకు అతి మనోహరుడమైన వ్యక్తిగా ఉన్నావు. నీ నిమిత్తం నేను బహు శోకము నొందుచున్నాను. నీ నిమిత్తమై నేను బహుగా శోకం పెట్టుకుంటున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. సమూయేలు 2వ పుస్తకం 1:26. స్త్రీలు చూపే ప్రేమ కంటే అది అధికమైనది. నీవు చూపిన ప్రేమ మాత్రం అసలు మర్చిపోలేనంత ప్రేమ, అంత అద్భుతమైన ప్రేమ నీవు నా ఎడల కనుపరిచావు. సో యోనాతాను యొక్క ప్రేమను దావీదు మర్చిపోలేకపోయాడు. స్త్రీలు చూపే ప్రేమ కంటే అధికమైన ప్రేమ. స్త్రీలు ఎంత చక్కని ప్రేమ చూపిస్తూ ఉంటారంటే, భర్త ఆఫీస్కి వెళ్ళే ముందు క్యారేజ్ సిద్ధపరుస్తారు, అన్ని రెడీ చేస్తూ ఉంటారు. క్యారేజ్ ఇచ్చి పంపిస్తారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాడు. వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలు 10 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయిన వెంటనే 10 గంటల 10 నిమిషాలకల్లా ఇంటికాడి నుంచి ఫోన్ వచ్చేస్తుంది. అమ్మగారు ఫోన్ చేస్తారు, ఏమండి బాగానే చేరుకున్నారా? ఓకే, బాగానే చేరుకున్నానమ్మా అంటాడు ఈయన. సరే, 1 గంటకి మధ్యాహ్నం 1 గంట అవ్వకుండానే ఆ గంట ముళ్ళు అక్కడికి రాకముందే మళ్ళీ ఫోన్ వచ్చేసి, తిన్నావా, కూర సరిపోయిందా? అది మళ్ళీ సాయంకాలం ఆఫీస్ నుంచి ఒక్క అరగంట పావు గంట లేటుకొస్తే ఎక్కడున్నావు? స్త్రీలు చూపే అంటే భర్త మీద, కుటుంబం మీద అంత బాధ్యత కలిగిన ఎంత ప్రేమ చూపించి, ఆ ప్రేమ కన్నా యోనాతాను చూపిన ప్రేమ చాలా ఉన్నతమైందండి. వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఆ ప్రేమ బంధాన్ని ఇచ్చాడు. నేను కోరుకుంటున్నాను, సంఘంలో, సహవాసంలో, విశ్వాసుల్లో, కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, ప్రతి ఒక్కరి మధ్యలో దేవుడు ఈ సహోదర ప్రేమను కాపాడుకునే ఆ వెలుగుమయమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యోసేపు దీనికి ఎగ్జాంపుల్. యోసేపు జీవితం మనందరికీ తెలిసింది. వాళ్ళ తండ్రి విచిత్రమైన వస్త్రాన్ని కుట్టించినాడని వాళ్ళ అన్నలు పగపట్టారు. అక్కడితో సరిపెట్టుకోలేదు, మరీ పగపెట్టారు. అక్కడితో సరిపట్టలేదు, మరింత పగపట్టారు. యోసేపు కలలు వస్తూ ఉంటుంటే ఆ కలలు అన్నలతో చెప్తా ఉండేవాడు, అన్నలారా నాకు కల వచ్చింది, ఒక వెన్నెల నిలబడి ఉంది, దాని చుట్టూ అన్ని వెన్నెలు కూడా సాగిలపడి నమస్కారం చేస్తాయంటే నీవు మమ్మల్ని ఏలుతావా అన్నారు వాళ్ళు. తల్లిదండ్రులతో కూడా చెప్పాడు, సూర్య చంద్ర నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తాయంటే మేము కూడా నీకు సాగిలి పడతామా అన్నారు. సరే, వెంటనే వాడి మీద ఉన్న పగను బట్టి గుంటలో తోసేశారు. రూబేను పెద్దన్నయ్య చూసి, పెద్దన్నయ్య నిజంగా మంచి పని చేశాడు, ఎందుకు అనవసరంగా వీడిని చంపితే మనకేం వస్తుంది, మిద్యానీయులకి అమ్మేద్దాం. సరే అని అట్లాగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ వచ్చారు. చివరికి పోతీఫర్ ఇంట్లోకి వెళ్తాడు యోసేపు. చేయలేని తప్పు తన మీద పడుతుంది. అక్కడ తన పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మర్చిపోతారు.
చివరికి అన్నలందరి చేత తృణీకరించబడిన యోసేపు, గెంటి వేయబడిన యోసేపు, వస్త్రం లేక అమ్మబడిన యోసేపు. కానీ దేవుడు ఐగుప్తికి వెలుగుమయముగా చేశాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు అద్భుతం ఏమిటంటే 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఐగుప్తిలో ధాన్యం ఉందని ఆ వార్త తెలుసుకుని యోసేపు అన్నదమ్ములందరూ తిరిగి యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చారు. నిజంగా యోసేపు అనాలి, ఎవరే బాబు మీరు నన్ను తోసేశారు, అమ్మేశారు, నాకు ఏమీ లేకుండా ఇట్లా ఈ స్థాయికి నువ్వు తీసుకొచ్చారు మీరని యోసేపుకి మనసులో బాధ ఉండాలి. కానీ యోసేపు అంటాడు, దేవుడు ముందుగానే మీ క్షేమం కోసం నన్ను పంపించాడు అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సహోదర ప్రేమ యోసేపులో కనబడుతూ ఉంది. అందుకే యోసేపు దగ్గరికి అనేకమైన జనాలు వచ్చారు. చప్పట కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. చూడండి, ఆ వాక్యాన్ని చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు చూడగలిగితే ఆదికాండ గ్రంథంలో యోసేపుని గురించి వాళ్ళ అన్నలు యోసేపు దగ్గరికి వచ్చిన సందర్భం మీకు ఒక్కసారి జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అందరు చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండ గ్రంథం అన్నలందరూ కలిసి యోసేపు దగ్గరికి వచ్చిన సందర్భం ఒకసారి చదవక్క. ఆదికాండ గ్రంథం అండ్ 42వ అధ్యాయం 5-6 వాక్యాలు చదవగా విందాం. కరువు కానాను దేశంలో ఉండను గనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అధికారిగా ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అతడే ఆ దేశ ప్రజలందరికీ కూడా ధాన్యాన్ని అమ్మేవాడు. గనుక సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనం చేశారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. సో మీరు చివరి పేజీలోకి వచ్చేసేయండి. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ నేటి జరుగుతున్నట్లు బహు ప్రజల్ని పోషించినట్లుగా బ్రతికించినట్లుగా అది దేవుడే మేలుకే ఉద్దేశించాడు. ఆమేన్ చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సో నీకు సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఒకవేళ నిన్ను తృణీకరించిన వాళ్ళు, నీ మీద లేనిపోనివన్నీ చెప్పిన వారు ఉండొచ్చు, నిన్ను దూషించిన వారుగా ఉండొచ్చు, అభ్యంతరపరిచిన వారు ఉండొచ్చు, కానీ నువ్వు సహోదర ప్రేమ నీలో ఉంటే నువ్వు వెలుగుతూ ఉంటావు. వాళ్ళే నీ దగ్గరికి వచ్చినట్లుగా ప్రభు చేయునుగాక. ఈ సంవత్సరం నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభా ప్రేమను కాపాడుకోవాలి. నువ్వు ఎంత భక్తి చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థుడు అని రాయబడి ఉంది, పౌలే అంటారు. కాబట్టి యోసేపు తన సహోదర ప్రేమను కాపాడుకుంటూ ఉన్నాడు. తన దగ్గరికి వచ్చారు ప్రజలు, తన అన్నదమ్ములందరినీ మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు. ఐగుప్తిలో యోసేపును దేవుడు ఉన్నత స్థలాల మీద కూర్చోబెట్టాడు. నిజంగానే ఆశీర్వాద కారకుడిగా యోసేపు జీవితాన్ని ప్రభు చేశాడు. ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో ఈ ప్రేమ కలిగి మనమందరూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని మన వీధికి మన ప్రాంతానికి ఒక వెలుగుమయమైన యోసేపులాగా మనమందరం మార్చబడుదుముగాక. గట్టిగా ఆమేన్ అనండి. సరే, 3వ మాటలకు వచ్చేస్తున్నాను. 3rd వన్, నువ్వు వెలగాలి, వెలుగుమయముగా ఉంటే అనేకులు నీ దగ్గరికి వస్తారు. వెలగాలి అంటే ఏం చేయాలన్నయ్య అంటే నిర్గమాకాండం 34వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 30వ వాక్యం. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు, అహరోను
ఇశ్రాయేలీలు అందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను గనుక, అతని ముఖ చర్మం ప్రకాశించింది, వెలుగుమయముగా మారింది. వారు అతన్ని సమీపించలేకుండా పోయిరి. చాలు. మూడవది, ఉపవాస ప్రార్థన చేయాలి. అనండి ఒకసారి. బాబాయ్ ఈరోజు కొత్త సంవత్సరం అండి, 1వ తారీఖు, మమ్మల్ని అప్పుడే ఉపవాసం చేయమంటారేంటి? ఈరోజు మట్టికి బిర్యానీ తినండి, దేవుడికి స్తోత్రం. కానీ శనివారం కంపల్సరీ ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. మీరు యేసు నామములో మీ కుటుంబస్తులు మీ ఉపవాస ప్రార్థన ద్వారా రక్షించబడుదురుగాక. మోషే తన జీవితం ఒక వెలుగుమయముగా ఉంది. మోషే దగ్గరికి కూడా దేవుడు జనాల్ని తీసుకొచ్చాడు. 6 లక్షల మంది కాల్బలాంకి ఒక నాయకుడిగా చేశాడు దేవుడు మోషేని. కారణం ఏంటో తెలుసా? సీనాయి పర్వతం, హోరేబు కొండ మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం. 40 రాత్రింబగళ్ళు ఏమి తీసుకోకుండా ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసిన మోషేకి జరగబోయే ప్రణాళికంత దేవుడు ఆ నిబంధన పలకలు దేవుడు అతనికి ఇచ్చాడు. ఒక ప్లానింగ్ ఇచ్చాడు. కొండ మీద నీకు చూపిన మాదిరి ప్రకారం ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. ఒక సంఘాన్ని దేవుడు కట్టించాలంటే ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ఉండాలి. మోషేకి కొండ మీద చూపిన మాదిరి చొప్పున గుడారం కట్టించమన్నాడు. ఒక సంఘం ఒక చోట ఒక ప్రాంతంలో కట్టాలంటే అది దేవుని ప్రణాళిక ఉండాలి. మోషే తన జీవితాన్ని పూర్తిగా అప్పగించుకుని ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, ఆ కొండ దిగొచ్చినప్పుడు అహరోను ఇశ్రాయేలు చూడలేకపోయారు. అంత తేజస్సు, అంత మహిమ, అంత వెలుగు తన చుట్టూ ప్రకాశించింది. తన ముఖం వెలుగుమయముగా మారిపోయింది. ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను, ఎన్నిసార్లు అయినా సరే, అన్నయ్య నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, ఇంకా నా తమ్ముడు మారలేదు, ఇంకా నా చెల్లి మారలేదు, ఇంకా నా అక్క మారలేదు, నా తోబట్టువులు మారలేదని నీ హృదయంలో మానని వేదన ఉంది. ఈ సంవత్సరం నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభువా వారానికి ఒక్క పూట నా కుటుంబస్తుల కొరకు, సంఘం కొరకు నేను ఉపవసించి ప్రార్థన చేస్తాను. నువ్వు తీర్మానం చేసుకో. నీ వెలుగు ద్వారా అనేకులు రక్షించబడుదురుగాక. గట్టిగా ఆమేన్. యేసయ్య ముఖము కూడా ప్రకాశించిన అనుభవాలు మనం చూస్తాం. ఎత్తైన కొండ మీదకి రూపాంతర మహిమను చూపటానికి దేవుడు, మోషే, ఏలియాలు అక్కడ ఉన్నారు ఆ కొండ మీద. దేవుడు యాకోబు, యోహాను, పేతురు వీళ్ళ ముగ్గురిని తీసుకుని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి రూపాంతర మహిమను చూపించాడు. ఆ మహిమ ఎదుట వాళ్ళు నిలబడలేకపోయారు. ఈరోజు దైవ సన్నిధిలో ఏ వ్యక్తి అయితే చక్కని ప్రార్థన పరుడుగా ఉంటాడో ఆ వ్యక్తి తన కుటుంబాలు యేసయ్య వెలుగుమయముగా మార్చునుగాక. యేసయ్య ముఖ సూర్యుని వలె ప్రకాశించింది. విలియం కేరీ తన సేవకి ప్రబలమైన కారణం, తన సేవ అభివృద్ధి వెనకాల ప్రబలమైన కారణం, ఇంగ్లాండ్ దేశం నుంచి మన ఇండియాకు వచ్చి అద్భుతమైన సేవ చేసిన విలియం కేరీ. వాడ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు తనకు ఎదురైనవి. సహకారులు లేరు, ఎన్నో కోల్పోవలసిన పరిస్థితులు విలియం కేరీకి ఏర్పరచబడి ఉన్నాయి. అయితే తన సేవ అభివృద్ధి కొరకు వాళ్ళ సిస్టర్ ఎన్నో రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేసేదంట. ఎన్నో రోజులు గంటల తరబడి, ప్రభా మా బ్రదర్ సేవ నిమిత్తమై ఇండియాకి వెళ్ళాడు, ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఇండియాకి వెళ్ళాడు, అయ్యా మా ఆ బ్రదర్ని మీరు వెలిగించయ్యా, సేవలో అనేక ఆత్మలు రక్షించాలి. ఎన్నో రోజులు ఆమె కన్నీళ్లతో ఉపవాసాలతో ప్రార్థన చేసిందంట వాళ్ళ సిస్టర్. నేను కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ షమ్మా మినిస్ట్రీకి దేవుడు మనకు ఒక అక్కనిచ్చారు, దేవునికి స్తోత్రం. సో గంటల తరబడి మోకరించి ఉపవాసాలతో ఎన్నో రోజులు ప్రభు పాదాలు పట్టుకున్నది. ఆ కన్నీటి ప్రార్థనే ఈ సేవకు పునాదిగా మారింది. దేవునికి స్తోత్రం. ఇంకా
అక్కలాంటి అనేకమైన సహోదరుల్ని దేవుడు కుటుంబాలని, ప్రార్థన యోధుల్ని, రోదన చేసే స్త్రీలను ఈ పరిచర్లో లేవనెత్తునుగాక. ఎలియాసర్, నేను వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయను. తీర్మానం చేసుకోవాలి నువ్వు. మనకి ఎప్పుడొత్తో తెలిసి తీర్మానం, భర్త ఏదైనా అన్నాడంటే అసలే వంట షెడ్ దగ్గరికి మనం వెళ్ళాం. పాపం ఆయనే వండుకోవాలి, ఆయనే కడుక్కోవాలి, ఆయనే ఆరేసుకోవాలి. ఎవరో ఏదో అంటే కాదు, నువ్వు అనుకున్నది జరగాలంటే ప్రభు పాదాలు పట్టుకో. ఎలియాసర్ అంటే నేను వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయను, అంతే. దైవ సన్నిధిలో అలాంటి ఉపవాస ప్రార్థన నీ దగ్గరికి నువ్వు అనుకున్నది సాధించేటట్లుగా కార్యాన్ని ప్రభు చేస్తాడు. మోషే దగ్గరికి ప్రజలు ఎలా వస్తున్నారో చూడండి. నిర్గమాకాండంలోకి రండి, 18వ అధ్యాయం 15వ వాక్యం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 15వ వాక్య భాగం చూడండి. చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. దేవుని తీర్పు తీర్చుకోవడానికి ప్రజల దగ్గరికి వస్తారు. వారికి వాచ్యం ఏదైనా కలిగిన ఎడల, వారికి ఏదైనా వ్యాజ్యము కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. చూడండి, మోషే దగ్గరికి తీర్పు కోసం వస్తూ ఉన్నారు, ప్రజలు వస్తూ ఉన్నారు. నేనంటాను, నీ ఇంటి పేరోళ్ళందరూ కూడా నీ దగ్గరికి రాబోతున్నారు. ఆమేన్. సో నువ్వు ఇప్పటికే దేవుణ్ణి నమ్ముకున్నందుకు నీ కష్టాలు నువ్వు మాత్రం కృంగిపోవద్దు. నీ ఉపవాస కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడు. అతి త్వరలోనే దైవ కార్యం నీ ఇంట్లో ప్రభు జరిగించునుగాక. సో మనము ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుని భక్తి చేయాలండి. సర్వసాధారణంగా మన ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉంటాయంటే, ఇండియా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని మేము కోరుకుంటూ ఉంటాం. మన ప్రాంతంలో కరెంటు పోయిందనుకోండి, అమెరికాలో కరెంటు పోతే ఆఫీసుకి ఫోన్ చేస్తారంట. మన ఇండియాలో కరెంటు పోతే పక్కింటి వాళ్ళు ఉందా, మన చూపంతా ఎక్కడ ఆడుకుంటే మనకున్నట్టే. అంటే ఏంటో మరి. ఆవిడ భక్తి చేస్తుందా. ఏసన్న గారి దగ్గరకు ఒక ఆవిడ వచ్చిందంట. అశగారనే అరగారనే, మా పక్క ఆవిడ ఉందా, పక్క ఆవిడ ఉందా, ఉంది. వారానికి 2 సినిమాలు చూస్తుందండి. నేనున్నానండి, నెలకు ఒకటేనండి. ఆవిడికి నీకు ఏం తేడా? ఆవిడ అక్కడక్కడ ఈ సీరియల్ అలా మిల్క్ అంటే అట్లా వెలుగుతుంది, నువ్వేమో కొంచెం వెలుగు ఆరిపోయావు అంతే. ఉపవాస ప్రార్థనలో శక్తి విడుదల అవుతుంది. ప్రస్తుతం పిల్లలు కూడా అసలు ఆ అనుభవంలోకి అసలు పిల్లలకు కూడా ఫాస్టింగ్ మనం నేర్పించాలంటే. ఓ పిల్లోడు వచ్చి వాళ్ళ నాన్న అడుగుతున్నాడంట. ఇలాంటివి మీరు అంటారు, హల్లెలూయా చెప్పండి. అడుగుతా ఉన్నాడంట, డాడీ మీ కాలంలో అంటే ఇప్పుడు, అంతకుముందు ఇప్పుడున్న కాలం కంటే అంతకుముందు మీ కాలంలో డాడీ 4G 5G లేకుండా ఎలా ఉన్నారు డాడీ? ఇప్పుడంతా టెక్నాలజీ మీదగా నడుస్తుందండి బండి అంతా. 4G 5G లేకుండా ఎలా నడుస్తున్నారు డాడీ మీ కాలం? అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, మా కాలం అంతా మాతాజీ, పితాజీ, గురూజీ, ఇంకేమన్నా తేడా వచ్చిందంటే మాకు అంతా అంతే. ఆ రోజులో ఆ దైవ భయం ఉండేది, తల్లి భయం, తండ్రి భయం, గురువు భయం. ఇప్పుడు ఇదేమీ లేదు, అంత 5G. ఈ కేజీ ఎప్పుడైపోతుందో నాకు తెలియదు. టెక్నాలజీ మీద పడిపోయి ప్రజలు దేవునితో సహవాసం చేయకుండా సెల్ ఫోన్తోనూ రకరకాల వ్యర్థమైన చాటింగ్లోను గడుపుతున్నారు. ఇంకెప్పుడు వెలుగుమయంగా మీరు ఉంటారు చెప్పండి? ఈ సంవత్సరం తీర్మానం చేసుకోవాలి. ప్రారంభ రోజు, ప్రభువా నేను ఒక వెలుగుమయంగా ఉండాలి, ఆ వెలుగులోనికి ప్రజలు రావాలి. ఆమేన్. మోషే ఉపవాస ప్రార్థన ద్వారా వెలిగాడు, తన వెలుగులోనికి అనేకులు వచ్చారు. చివరి మాట, 4వ మాట చెప్పి ప్రార్థిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5 నుండి 7 వాక్యాలు చదువుతుందక్క. శ్రద్ధగా ఆ మాటలు నోట్ చేసుకోండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5 నుండి 7 వాక్యాలు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక ఓకే అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు ఓకే మా హృదయంలో ప్రకాశించెను. మా హృదయములో ప్రకాశించెను గనుక మేము మమ్మును కూర్చి ప్రకటించుకోవట్లేదు కానీ ఓకే క్రీస్తు యేసు కూర్చి ఆయన ప్రభువనియు మేము ఆయన పరిచారకులమని ప్రకటిస్తున్నాము. ఈ మట్టి ఘటాల్లో తన మహిమైశ్వర్యము నింపిన దేవుని ద్వారా మేము వెలిగించబడుతున్నాం. సో 4th వన్ ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆమేన్. మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యం అనే ఆ అభిషేకం నిన్ను వెలుగుమయముగా చేస్తుంది. ఆ అభిషేకం నిన్ను ఎప్పుడు తాకుతుందో పొందుకుంటావో ఆ అభిషేకం ద్వారా నీవు వెలుగుమయముగా మార్చబడతావు. ఆ వెలుగులోనికి ప్రజలు వస్తారండి ఖచ్చితంగా. ఎక్కడ ఆత్మ అభిషేకం పరిచర్య ఉంటుందో అక్కడికి ప్రజలు దేవుని పాదాల దగ్గరికి వచ్చుదురుగాక. మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యంతో ప్రభు నింపుతాడండి. నికోదేము రాత్రి వేళొచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు నీ బోధలు అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నీ రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయమంటావు? ప్రభు ఒకటే చెప్పాడు, ఒకడు నీటి మూలంగా అండ్ ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. ముసలోడే కదా, పర్మిషన్ ఇచ్చి పంపించచ్చు కదా పరలోకం, లేదు, ఆత్మ నింపుదల కావాలి. ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ అభిషేకం పొందుకోవాలి, అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని అట్లుగా ప్రభు చెప్పినాడు. దేవుని రాజ్యం భోజనము పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. జలముల మీద ఆత్మ అల్లాడుచు ఉన్నట్లుగా పెంతుకొస్తూ పండగ దినాన అందరూ మేడగదిలో ఉన్నప్పుడు అభిషేకం దిగి వచ్చింది. వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవుని అభిషేకమే నీ దగ్గరికి ప్రజలు నడిపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే యోహాను. అతడు పుట్టినప్పుడు అనేకులు సంతోషించారు. అతడు అరణ్యంలో ఉంటే ప్రజలు యోర్దాన్ దగ్గరికి బాప్తిసం పొందటానికి యోదయ నుండి గలిలయ నుంచి ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారంట అతని దగ్గరికి. కారణం ఏంటో తెలుసా? పుట్టుకతోనే ఆత్మపూర్ణుడండి యోహాను. మీరు చదవండి ఆ మాట, యోహాను సువార్త, లూకా సువార్త అండ్ 1వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్త 1:14. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఆ మాట పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపుకు త్రిప్పాడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. యేసయ్యకు పుట్టినది మొదలుకొని అభిషేకంతో నింపబడ్డాడండి యోహాను. అందుకే యోహాను 5:35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. సేవ, సంఘ పరిచర్య ఆత్మలతో నింపబడాలని ఎన్నో రోజులు దైవ సన్నిధిలో కనిపెడుతూ వచ్చి ప్రార్థించే బ్రాంచ్ సంఘాల్లో కూడా ప్రభు మందిరాలు ఇచ్చావు, ఆత్మలతో నింపమని సేవకులు రోధిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు అతి త్వరలో సంఘాన్ని విస్తరింప చేయునుగాక. అభిషేకం ఉన్న చోట ఖచ్చితంగా సేవ, ఆత్మలు దేవుడు ప్రవాహం వల్ల తీసుకొస్తాడు. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం 4-5 వాక్యాల తర్వాత చదువుకోండి. యోహాను దగ్గరికి బాప్తిస్మాలు పొందటానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకొని బాప్తిస్మాలు తీసుకున్నారట. యోహాను సేవ చాలా అద్భుతంగా జరిగింది. అతని దగ్గరికి ప్రజలు వచ్చారు. యేసన్న గారు ఎప్పుడు మాకు చెప్తా ఉండేవారు, నాన్న స్టేజ్ ఉంటుంది, స్టేజ్ మీద కొన్ని పూల మొక్కలు పెడతా ఉంటారు, కొన్ని కుండీలు పెడతా ఉంటారు. స్టేజ్ అందం కోసం ఇప్పుడు బెలూన్స్ డెకరేషన్ ఎట్లా చేశారో స్టేజ్ మీద కొన్ని పూల కుండీలు మొక్కలు పెడతా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ మొక్కలు ఎప్పుడు ఎంత కాలమైనా సరే వాటికి ఎదుగుదల ఏమీ ఉండదు. కారణం ఏంటో తెలుసా? అవి ప్లాస్టిక్ మొక్కలు నాన్న, ప్లాస్టిక్ మొక్కలు అవి, వాటిలో జీవం లేదు. పరిశుద్ధాత్మ ఉన్న సంఘం
ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. చిన్న గదిలో, చిన్న పాకలో ప్రారంభించబడిన సేవండి ఇది. ప్రారంభ విశ్వాసులు ఇప్పటికీ ఉన్నారు. వారి కన్నులతో చూశారు ఈ సేవ. అభిషేకం ఉన్న సేవ ఎప్పుడు విస్తరిస్తూ ఉంటుంది. మనం కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. అనేకులు బాప్తిస్మిచ్చే యోహానులు, చిన్నప్పుడు పిల్లలు ఆ పుట్టుకతోనే అభిషేకం పొందినట్లుగా మన సంఘంలో చిన్న బిడ్డల మీద కూడా అభిషేకం అల్లాడునుగాక. బాప్తిస్మిచ్చి యోహాన్ లాంటి సేవ చేయటానికి అనేకులు దేవుడు పురుకొల్పునుగాక. దేవుని సన్నిధిలో నేను ముగిస్తూ ఉన్నాను. మీ ఓపిక నిజంగా మెచ్చుకుంటా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. పైరప్పు వచ్చి కింద రప్పని బతిమాలుతున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నా మీరు ఇంతసేపు కూర్చుని ఉన్నారు. ఖచ్చితంగా మీరు వెలుగుమయముగా మార్చబడుదురుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. సో తప్పకుండా దేవుడు మిమ్మల్ని వెలిగించి మీ వెలుగులోనికి మీ ఇంటోళ్ళు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు, మీ తోటి కొలిగ్స్ యేసు నామములో వచ్చెదరుగాక. సో ఎప్పుడు అనంటే మనం వెలుగుతూ ఉంటే మన వెలుగులోనికి అనేకులు వస్తారు. వెలగాలి అనంటే 4 విషయాలు మీతో చెప్పాను. 1, యేసయ్యను వెంబడించాలి. 2, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. 3వదిగా ఉపవాస ప్రార్థన చేయాలి. 4th వన్, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పొందుకోవాలి. అప్పుడు మనం వెలుగుమయముగా మార్చబడతాం. యేసయ్య ఈ వాగ్దాన సందేశాన్ని మన వినికిడిలో దీవించునుగాక. అలాగే